దీపావళికి ప్రమిదలు తీసుకురమ్మంటే ఇడ్లీ పాత్ర తెచ్చి ఇందులో వెలిగించుకో అంటున్నారు అత్తయ్య గారు. మీ అబ్బాయి కాస్త మీ అబ్బాయికి చెప్పండి ప్రమిదలన్నదెమ్మని. ప్రవళికి పెట్టిన విషం పనిచేసింది. ప్రభంజన్ పోయాడు కానీ స్నానం చెయ్యి. సీరియళ్ళ వాళ్ళు చనిపోతే నన్ను స్నానం చేయమంటావేంటే? నేనేమి మీ అమ్మా నాన్నలు కుదిర్చిన అమ్మాయిని కాదు. మనము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ మాత్రం చనువు ఉండొద్దా ఏంటి మనిద్దరికి? ఎందుకు అలా చిరాకు పడతారు? వీళ్లకు తలో సెల్లు కొనిస్తే సరిపోతుంది. నాకు ఇష్టమైనవి నేను చూసుకోవచ్చు. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కన్నీరు తుడవడానికి వేల మంది ఉండవచ్చు కానీ ముక్కు తుడవడానికి మాత్రం ఎవరూ రారు. చలికాలం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బు వస్తుంది పోతుంది, కష్టాలు వస్తాయి పోతాయి, సంతోషాలు వస్తాయి పోతాయి, కానీ ఒక పొట్ట మాత్రమే వస్తే మాత్రం అస్సలే పోదు. ఎందుకైనా మంచిది కాస్త నోటికి అదుపులో పెట్టుకోవాలి మనం. భర్త: మన 40 ఏళ్ల కాపురంలో ఇవాళ కాఫీ చాలా బాగుంది డియర్. భార్య: అయ్యో నా మతి మండ, నా కాఫీ గ్లాసు మీకొచ్చినట్టుందండి. అమ్మ, ఇక మీదట ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి నాన్నను పంపకుండా నువ్వే రా అమ్మా. ఏమైంది? మా మిస్సెస్ దగ్గర నుండి నాన్నని తీసుకొని రావడానికి నేను నాన్న కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు? భార్య: ఏమండి, నేను బయటికి వెళ్తున్నాను కానీ 2 గంటల వరకు రాను. మీకేమైనా కావాలంటే చెప్పండి. భర్త: చాలు, ఆ 2 గంటలు చాలులే, ఇంకేం వద్దు కానీ నువ్వు 2 గంటలు ఉండవు కదా, అదే సరిపోతుంది నాకు. ప్రశాంతంగా అయినా ఉంటా, ఏం చేద్దాం మరి.